నగరంలోని మినీ బైపాస్ అనిల్ గార్డెన్ జంక్షన్ లోని స్వామి వివేకానంద విగ్రహం ప్రాంతంలో సినీ హీరో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహ ప్రతిష్టకు హీరో కృష్ణ, హీరో మహేష్ బాబు అభిమానులు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులు ప్రసాద్, మహేష్, సిరాజ్లు శాల్వాలు కప్పి బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మహేష్, సిరాజ్, రాము, మెంటా సత్యనారాయణ, హీరో కృష్ణ అభిమానులు, హీరో మహేష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి గత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇండస్ట్రీని రూల్ చేసిన వ్యక్తి. డేరింగ్ అండ్ డాషింగ్ అనే దానికి చిరునామా ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తప్ప మరొకరు ఈ ఇండస్ట్రీకి రారు, ఒక గుర్తింపు ఉండే హీరో కారు అని అనుకునే సందర్భంలో నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చి ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక పెద్ద హీరో. ముఖ్యంగా ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక స్టూడియో ఓనర్, ఎడిటర్, ఒక సినిమాకి చేశారు. సో రాజకీయంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో దగ్గరైన వ్యక్తి, ఎంపీ. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఆయన ఎన్ని ఉన్నా సరే ధైర్యానికి చిరునామా. ఎలాంటివి చేశారో అలాంటివి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానిగా దేవదాసు అనేటువంటిది మా ఊహ తెలిసినప్పటి నుంచి 100 సార్లు చూసిన సినిమా. ప్రేమనగర్ ఎన్ని రకాలుగా ఉన్నా ఆ దేవదాసు అనే సినిమాని మరొకరు సాహసం చేయలేదు. అలాంటి సాహసం చేశారు. అది హిట్టా, యావరేజా, అబో యావరేజా అనేది ఆయనకి కౌంట్ కాదు, దాన్ని అటెంప్ట్ చేయడమే. అలాగే కౌబాయ్ అంటే ఆయన మారుపేరు. గూఢచారి ఒక ఇది అంటే స్పైగా, గూఢచారి అంటే ఆయనేను. తర్వాత ఒక మొసగాళ్ళకు మొసగాడు, హిస్టారికల్ అల్లూరి సీతారామరాజు. సింహాసనం ఒకటని కాదు, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఈరోజు మనమందరం, మీరందరూ సహృద్భావంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేదానికి నటశేఖర కృష్ణ గారు వారి అభిమానులందరికీ పేరు పేరున నేను నా నమస్కారాలు చెప్పుకుంటూ, మరోమారు ఈరోజు మహేష్ బాబు ఆయన వారసుడిగా ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టార్ సింబల్ అయిపోయి ఘనంగా వీళ్ళందరూ మేము కృష్ణ ఫ్యాన్స్ అని చెప్పుకునే రకంగా మహేష్ బాబు గారు వీళ్ళకి ఒక ఐకాన్ స్టారు, ఒక గొప్ప స్టారు. రేపు వారణాసి అనే చిత్రం చరిత్రను తిరగరాస్తుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మన మిత్ర బృందానికి, కృష్ణ గారి అభిమానులకి, మహేష్ గారి అభిమానులకి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ప్రతిష్ఠకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలానే ప్రీతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు, అలానే గిరిధర్ రెడ్డి గారు, అలానే జనసేన సభ్యులు నాయకులైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, అలానే ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మదన్ మోహన్ రెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మా ఘట్టమనేని మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రసాద్, అలానే ఉపాధ్యక్షులు లతీష్, ఇంకో ఉపాధ్యక్షులు జావీదు, అలానే సెక్రటరీ మహేష్ అందరం ఇక్కడ హాజరయ్యి ఎంతో కోలాహలంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఓపెనింగ్ రోజు కూడా అందరూ అతిరథ మహారథులు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు అభిమాన్ని, తర్వాత బాలకృష్ణ అభిమాన్ని, ధనుష్ రేషన్ చూసి నా ప్రాణ స్నేహితుడు కృష్ణ అభిమాని, తర్వాత మహేష్ బాబు అభిమాని. తర్వాత చిన్నప్పుడు మేమిద్దరం ఎన్టీ రామారావు సినిమాకి, ఫస్ట్ మార్నింగ్ షోకి సురేష్ నేను వెళ్ళేది. కృష్ణ సినిమాకి, కృష్ణ గారి సినిమాకి నేను సురేష్ ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళేది. అలాగే బాలకృష్ణ అయితేమి, మహేష్ బాబు అయితేమి ఇద్దరం ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళేది.
తర్వాత సురేష్ వల్ల ఆ మంచితనం, సురేష్ ప్రతి సినిమాకి పోతూ మేమిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం. తర్వాత కృష్ణ గారి మంచితనం, మహేష్ బాబు గారి మంచితనం చూసి నేను కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయ్యాను. అందరూ కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ చాలా మంచివాళ్ళు. సెకండ్ ఇంకోటి ఏంటంటే కృష్ణ గారు సినిమా స్కోప్ కానీ 70mm కానీ ధైర్యం కానీ మంచితనం కానీ ఆయనకి మించిన వాళ్ళు ఉన్నా కృష్ణాన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయన విగ్రహం ప్రతిష్టకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సిరాజు, నెల్లూరు జిల్లా కృష్ణా ఫ్యాన్స్. అలాగే నా తోటి అభిమానులు వెంకు గారు, రఘు గారు, ఫయాజు, లతీష్, కరీముల్లా వీళ్ళందరి సహకారంతో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఘట్టమనేని కృష్ణ గారికి ఆయన చిరస్థాయిగా నెల్లూరు జిల్లాలో అందరి హృదయాల్లో నిలబడేయాలని యోచనతో ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన అంటే భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో ఇక్కడ కృష్ణ గారి విగ్రహం ప్రతిష్ఠించినట్టు మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఈ కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి గారు, అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, తోటి అభిమానులు, మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీ గారు వీళ్ళందరూ సహకరించారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మన కార్పొరేటర్ గారు మదన్ మోహన్ గారు కూడా సహకరించారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ కలిపి ఈ విగ్రహాన్ని తోటి అభిమానులు అందరూ ముందుకు నడపాలని, దీన్ని ఒక అందమైన రూపంతో చేయాలని, అలా విగ్రహము నిర్మించడమే కాక దాని మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్పాలంటున్నాం. అలాగే మాకు స్ఫూర్తిదాత అయిన సురేష్ గారు ఈ మద్దతు లేకపోయినా ఆయన స్థానంలో మనకు జేఎల్ సత్యం గారు అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతా అనే ధైర్యంతో మేము ఇస్తాం. అలాగే గతంలో మనం రూప్ కుమార్ గారు కూడా దీనికి చాలా సహకరించారు మనకు. వాళ్ళందరికీ నాకు ప్రత్యేకంగా మీ మొహంగా అందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నెల్లూరు ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పొలిటికల్గా మాకు ఇక్కడ కృష్ణ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి సహకరిస్తున్నటువంటి పొలిటికల్ లీడర్లు అయినటువంటి ఈ రూరల్ ఎమ్మెల్యే గారికి, అలాగే వాళ్ళ బ్రదరు గిరిధర్ రెడ్డి గారికి, అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే రూప్ కుమార్ యాదవ్ గారికి, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మదన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ మాకు సహకరిస్తున్నటువంటి జేఎల్ సత్యనారాయణ గారికి, అలాగే మా అభిమానులైనటువంటి అందరూ ముఖ్యులైనటువంటి మా కృష్ణ ఫ్యాన్స్ ముఖ్య నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా కృష్ణ గారు ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీకి సేవ చేశారు. అతని వల్ల ఎన్నో వేల కుటుంబాలు నిరంతరాయంగా 40 ఏళ్ళు అతని వల్ల జీవించగలిగారు. నేను ఎందుకు అంటున్నానంటే పరిశ్రమలో సంవత్సరానికి 18 సినిమాలు 15 సినిమాలు తీసి వాళ్ళకి జీవనభృతి కల్పించాడు కాబట్టి ఆ మాట అంటున్నాను. నేను వేరే విధంగా అనుకోవద్దు. ఈరోజు ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. అసలు ఇండస్ట్రీ ఉందా లేదా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అట్లాంటి కృష్ణ గారు ఉన్న రోజుల్లో అసలు ఈ ఇండస్ట్రీని ఏ విధంగా కాపాడాడు, సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీసి కాపాడాడు. ఇండస్ట్రీలో కృష్ణ గారి పాత్ర అతని ఏంటంటే రామారావు, నాగేశ్వరరావు తర్వాత కృష్ణ గారి పేరే చెప్పేవాళ్ళు. అంతటి ఎత్తుకి ఎదిగాడు అతను అందరితో పోటీపడి అన్ని సినిమాలు తీసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఇదే కాకుండా అతను దయాగుణం, అతను ప్రజాసేవ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ తరం తెలియకపోవచ్చు, మా ఏజీ గ్రూప్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఎన్నో విపత్తులతో కానీ ఎన్ని రాష్ట్రానికి ఎన్ని విపత్తులు జరిగిన దాంట్లో ముందుండి కృష్ణ గారు ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేశాడు. అటువంటి నాయకుడు హీరో మేము వాళ్ళ అభిమానులు అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతుంటాము. అలాగే ఈరోజు నెల్లూరులో అతని విగ్రహ ప్రతిష్ఠ చేసేదానికి ముందుకు వచ్చినటువంటి సిరాజ్ గారికి, అలాగే తోటి అభిమానులందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరించిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.